అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు పూర్వ అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశాల మేరకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నాతో పాటు 7 నియోజకవర్గాలకి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ గోపాలపురం నియోజకవర్గం నుంచి మిత్రులు మార్టిన్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈనాటి యొక్క కార్యాలయ ప్రారంభోత్సవానికి నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు స్థానిక పార్టీ పెద్దలందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ, ఇక్కడ అనేక మంది బాధ్యులు ఉన్నారు. మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు ఉన్నారు, ఏలూరు జిల్లా అధ్యక్షులు రాజనాథ్ రామ్మోహన్ గారు ఉన్నారు, పార్టీ పెద్దలందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మాతో పాటు లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీస్ ఈ దేశంలో జరుగుతున్నటువంటి ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్నటువంటి సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇతర ప్రజా సంఘాలందరూ కూడా నా హృదయపూర్వక ప్రశంసలు. జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం ఈ దేశంలో రాజ్యాంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ప్రధానంగా సిబిఐని, ఈడీని, ఇన్కమ్ ట్యాక్స్ని, వీటిలన్నింటినీ ఉపయోగించి సమాజంలోని ప్రతిపక్ష రాజకీయ నాయకుల యొక్క గొంతు నొక్కడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, వాళ్ళని వారి యొక్క రాజకీయ పార్టీలో చేర్చుకోవడం జరుగుతున్నటువంటి విషయం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలుగా ఒక 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేశారు. ఈ ఇద్దరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఈ 10 సంవత్సరాల కాలంలో వాళ్ళిద్దరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా, భారతీయ జనతా పార్టీకి తొత్తులుగా మారినటువంటి పరిస్థితి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ప్రత్యేక హోదాను కానీ, విభజన చట్టం ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 అనేటువంటి పార్లమెంట్ చట్టాన్ని అమలు చేయడంలో కానీ, మన జిల్లాలకి చాలా ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరాన్ని నిర్మించడంలో కానీ, పక్కనే ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడంలో కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ వెనుకబడిన జిల్లాలకి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని పొందడంలో కానీ ఏమీ కూడా వీళ్ళు సాధించలేకపోయారు. జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, జైలుకి బెయిల్కి మధ్యలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు, వీళ్ళ ఇద్దరి మధ్యనే ప్రజాస్వామ్యం అపహాసం అవుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారు తెల్లారులేస్తే పొలిటికల్ వెండేట, ఇతర రాజకీయ పార్టీల మీద ఏ విధంగా కేసులు కట్టాలి, పోలీస్ యాక్ట్ 13 ఎలా ఉపయోగించాలి, జీవో 1 లాంటి ప్రజా వ్యతిరేక జీవోలను ఏ విధంగా తీసుకురావాలి, ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనేటువంటిది బాగా ఆలోచన. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధమైనటువంటి బిహేవియర్. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం వచ్చింది కానీ, ఈ రాష్ట్రం ఏర్పడింది కానీ, దేశంలో స్వాతంత్ర సమరయోధులు పోరాటం చేసి మనకి హక్కులను ప్రసాదించింది కానీ దీనికోసం అనేటువంటి బాధని సగటు పౌరులందరూ కూడా బాధపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తితోటి, రాజ్యాంగ హక్కులతోటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సర్వమానవ సమానత్వం, సౌభ్రాతృత్వం అనేటువంటి దాంతో ఉండాలి.
దెర్ ఇస్ నో సెకండ్ గ్రేడ్ సిటిజన్ ఇన్ దిస్ సొసైటీ. సమాజంలో భారతీయుడిగా పుట్టినటువంటి ప్రతి వ్యక్తి కూడా అందరూ ఒకటే పౌరుడిగా, భారత పౌరుడిగా ఉండాలి, ఒకే విధమైనటువంటి హక్కులు కలిగి ఉండాలి. ఇటీవల భారతీయ జనతా పార్టీ ఒక ఆలోచన చేస్తోంది. 400 లోక్సభ స్థానాలు ఇస్తే ఈ రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్తున్నారు. దేనికోసం మార్చాలి ఈ రాజ్యాంగాన్ని? ఒక అడుగు ముందుకేసి అమిత్ షా గారు తెలంగాణ ఎన్నికల్లో చెప్పారు, ముస్లింస్ కి ఈ ఉభయ రాష్ట్రాల్లో ఇచ్చినటువంటి 4% రిజర్వేషన్స్ మేము తీసేస్తాము అని. 3 రోజుల క్రితం పురంధేశ్వర్ గారు చెప్పారు రాజమండ్రిలో, కూటమి అభ్యర్థులు, కూటమి ముఖ్యమంత్రి వస్తే, కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ముస్లింస్కి 4% రిజర్వేషన్ తీసేస్తాం. దానికోసం వీళ్ళందరికీ 400 పార్లమెంట్ స్థానాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి, జగన్మోహన్ రెడ్డి గారికి దానికోసమే ప్రజాస్వామ్యంలో మనకు ఓట్లు ఇచ్చింది, స్వాతంత్రం సిద్ధించింది. ఈ రాష్ట్ర ప్రయోజనాలు ఏం చేశారు? తాకట్టు పెట్టారు. భారతీయ జనతా పార్టీ దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర తాకట్టు పెట్టినటువంటి పార్టీలు ఈ 3. బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్లో బాబు, జగన్, పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నేను చేగువీరా పుస్తకాలు చదివాను, సిపిఐ సిపిఎం ఇద్దరిని లెఫ్ట్ పక్కన పెట్టుకున్నారు, 2 పాచిపోయిన లడ్డూలు ఇచ్చింది ఆనాడు బీజేపీ అని చెప్పారు. ఏ ముఖం పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు బీజేపీతో కలిశారు? అంటే మీకు అవసరానికి ఒకట, మీరు గెలవాలి, మీరు ప్రభుత్వాలు రావాలి, మీరు మీ కుటుంబాలు బాగోవాలి, దానికోసమే మీకు కావాల్సిందే. లేదంటే ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ప్రత్యేక హోదా, ఇతర అంశాలు ఏమైనా ఉన్నాయా? కనుక విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మేలుకోండి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది అత్యధిక మెజారిటీతో, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది, ఈ ఆంధ్రప్రదేశ్ కూడా 100% కాంగ్రెస్ పార్టీ రాబోతోంది. జరిగేటువంటి ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజారిటీ తోటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు. పడిపోయింది భారతీయ జనతా పార్టీ గ్రాఫ్. మాదిరిక 150 లోక్సభ స్థానాల కన్నా 1 సీటు కూడా భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి పరిస్థితి లేదు. విధి లేని, గతి లేని పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కలిసి 130 సీట్లు లోక్సభ స్థానాలు ఉన్నటువంటి సదరన్ ఇండియాలో సూది మోపేటువంటి అవకాశం కూడా భారతీయ జనతా పార్టీకి లేదు. 1 స్థానం కూడా గెలవలేదు. కర్ణాటకలో కానీ, ఇక్కడ కానీ, అక్కడ కానీ అబ్సల్యూట్ మెజారిటీ తోటి సదరన్ ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేస్తోంది. నార్థరన్ ఇండియాలో కూడా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి. రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, హర్యానాలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. వాళ్ళు అనుకుంటూ ఉండొచ్చు, మనం జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో మేము అధికారంలోకి వచ్చాం కదా, పార్టీ నాయకులను తీసుకుని మా వాళ్ళని బెదిరించి, మా వాళ్ళని బీజేపీలో జాయిన్ చేసుకుని స్పాయిలర్స్ని పెట్టి వాళ్ళు లబ్ధి పొందారు. కానీ ప్రజలు విజ్ఞులు. ఇప్పుడు జరిగేటువంటి లోక్సభ ఎన్నికల్లో మీరు చూడండి, ఇందాక ఒక వ్యక్తి చెప్పాడు, నాకు సోషల్ మీడియాలో చూస్తాను, యూట్యూబ్లో, గతంలో నేను మోడీకి వేశాను, ఈవేళ సిగ్గుపడుతున్నాను, నా ఇంట్లో ఉన్న టీవీ కనెక్షన్ చూశాను, రోజు అతను చెప్పేటువంటి నిరలాకని చెప్పాడు. మొహం మొత్తింది ప్రజలకి. ఈ దేశంలో అసలైన సిసలైనటువంటి ప్రజాస్వామ్యవాదులు కానీ, దేశం బాగోవాలి, మన తర్వాత నెక్స్ట్ జనరేషన్ బాగోవాలి అనేటువంటి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసేటువంటి అవకాశం ఉంది. ప్రజా సంఘాలు కానీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు కానీ, లైక్ మైండెడ్ పొలిటికల్ పార్టీ కానీ. లాస్ట్ టైం భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది 35% ఓట్లతో, 100కి 35 ఓట్లతోటి లాస్ట్ టైం అధికారంలోకి వచ్చింది. అంటే 65% ప్రజలు ఆనాడే ఈ దేశంలో వ్యతిరేకంగా ఉన్నారు. ఈవేళ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వివిధ భావసారూప్యత కలిగినటువంటి రాజకీయ పార్టీలందరినీ కలిపిన తర్వాత అబ్సల్యూట్ మెజారిటీ తోటి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ, ఇండియా అలయన్స్, భాగస్వామ్య పక్షాలు అధికారంలోకి రాబోతున్నాయి. ఒక మంచి మేనిఫెస్టో. కేంద్రంలో జాతీయ స్థాయిలో 5 ప్రధానమైనటువంటి హక్కులు ప్రజలకు మేము ఇస్తున్నాం. యువతకు సంబంధించి ఒక ప్రధానమైనటువంటి 30 లక్షల ఉద్యోగాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేయబోతోంది. అదేవిధంగా కులగణన, సమాజంలో 50% ప్రజలు ఉన్నటువంటి ఓబీసీలకి కులగణన అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ చేయబోతోంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ లో 50% ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు మహిళలకు రిజర్వేషన్ చేయబోతున్నాము. శ్రామికులకు సంబంధించి వాళ్ళకు కావాల్సినటువంటి ఫెసిలిటీస్, ప్రధానంగా ఆరోగ్య భద్రత, ఎవరైతే పరిశ్రమల్లో పనిచేసే వారు ఉంటారో వాళ్ళందరికీ ఏ విధంగా అయితే ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టామో, దేశవ్యాప్తంగా వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రతకి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది.
రైతులకి గిట్టుబాటు ధర స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం వాళ్ళందరికీ గిట్టుబాటు ధర వచ్చే విధంగా రైతులకు సంబంధించిన న్యాయం, యువకులకు సంబంధించినటువంటి న్యాయం, మహిళలకి ప్రతి మహిళకి మహాలక్ష్మి పేరుతోటి సంవత్సరానికి పేద మహిళకి ₹1,00,000 దేశవ్యాప్తంగా, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్, ₹1,00,000 ప్రత్యక్షంగా వాళ్ళ అకౌంట్లో పడతాయి. ఎందుకంటే పెరిగిన ధరలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని, అంటే నెలకి ₹8,333 ప్రజలందరికీ కూడా, పేద మహిళలందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా 5 ప్రధానమైనటువంటి న్యాయాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఈ రాష్ట్రంలో 9 ప్రధానమైనటువంటి అంశాలు, దాంట్లో రైతులకు 2 లక్షల రుణమాఫీ, కేజీ టు పీజీ విద్యార్థులందరికీ ఉచిత విద్య, పెన్షన్స్ అన్ని కూడా ₹4,000, వికలాంగులకి ₹6,000, ఉపాధి హామీ కూలీలకి కనీస వేతనం ₹400, గిట్టుబాటు ధర పంట వ్యవసాయదారులకు ఇందాక చెప్పిన విధంగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి చేస్తున్నటువంటి పథకాలు. సో విద్యులైనటువంటి ప్రజలు మీరు పేరుజీ వేసుకోండి. 2004 నుంచి 2014 వరకు ఈ ప్రాంతం ప్రధానంగా రాజమండ్రి పార్లమెంట్ కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీకి చేసింది. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.